ఈ రాత్రి కాల సమయమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, గత దినములలో మీకు రాత్రి కాల వర్తమానాన్ని మీకు ఇచ్చినాము, మధ్యన ఇవ్వలేదు. ఈరోజు మీకు మరలా దేవుని యొక్క వాక్యాన్ని అందించే భాగ్యము నాకు ఇచ్చినందులకు తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక. మన అంశము లూకా సువార్తలో ధనవంతులు. ఈ లూకా సువార్తలో 4 ధనవంతులు ఉన్నారని నేర్చుకున్నాం. మొదటి ధనవంతుడు 12వ అధ్యాయము 13 నుండి ఇంచుమించుగా 21 వచనాల్లో ఆయన కనపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ 13, 14 వచనాలు గత రాత్రి సమయంలో మనం చదువుకొని కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మరలా ఇదే విషయాలు నేర్చుకొని ఆ తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడగగా, 14 వచనం కూడా చదువుతున్నానండి. ఆయన, ఓయి మీ మీద తీర్పనిగా నైనను పంచిపెట్టి వానిగా నైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. ఈ లేఖనాలు మీ వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఉదయము నుండి మీరు మమ్మలను కాపాడి ఆదరించి ఆయన మీ తోడు కాపుదల ఇచ్చినందులకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో నీ బిడ్డలైన వారికి నీ ఆదరణ, నీ కృప దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. నీ బిడ్డలు నీ యందు బహుబలముగాను విశ్వాసమందు శక్తిమంతులుగాను సాగిపోయే కృప దయచేయండి. కుటుంబంలో లేమిలున్నాయి, అక్రతులున్నాయి, అవసరతలున్నాయి. తీర్చే దేవుడు నైనా మీరే ఈ కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని పలు విధములుగా మీ దేవుని ఆశీర్వాదాలతో నింపి మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రి ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి మీ తోడు కాపుదల దయచేయండి. అందరికీ సుఖ నిద్ర అనుగ్రహించండి. ఈ రాత్రి నీ వాక్యము నుండి మాతో మాట్లాడి మా ఆత్మలో మీ జీవాహారముతో నింపి మీరే తృప్తిపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మనము లూకా సువార్త 12, 13, 14 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒకడు ప్రభు దగ్గరికి వచ్చినాడు. తన సహోదరునితో ఆస్తిని గురించి చెప్పమని చెప్తున్నాడు. ప్రభు ఇక్కడ మాట ఆయన వ్యతిరేకించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచ్చిన వ్యక్తికి ఆయన గురించి ఇతనికి బాగా తెలియలేదు అనేది మనం ముఖ్యమైన పాఠంగా మనం తీసుకొనవచ్చండి. మనము సమరయ స్త్రీని గురించి గత రోజుల్లో ఆలోచించినాము. అలాగే యూదులు కూడా నీకు ఇంకా 50 ఏళ్ళు లేవే అని అన్నారన్న మాటను కూడా ఆలోచించినాము. ఈ భూమి కలిగిన వ్యక్తికి ఆ యేసు ప్రభువు కూడా అర్థం కాలేదు. సమరయ స్త్రీకి అయితే తర్వాత అర్థమైంది. ఈ వ్యక్తికి తర్వాత కూడా అర్థమై ఉండొచ్చు బహుశా. కాబట్టి ఈరోజు చాలామంది యేసు ప్రభువుని గురించి పొరబడుతున్నారు అని గత రాత్రి సమయంలో మనం నేర్చుకొని ముగించుకున్నాము. మరి ఈరోజు మనం పొరపడకుండా ప్రభువుని స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఆయన ప్రసన్నతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పరిశుద్ధ లేఖనాలని బాగుగా ధ్యానించాలి. అందుకనే మత్తయి సువార్త 22
29వ యేసు ప్రభువారు ఇలా చెప్పారు, అందుకేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు అని. ఈ రోజున యేసు ప్రభువుని స్పష్టంగా ఆయనే క్రీస్తని, అభిషిక్తుడని తెలుసుకొనని లోకం లేఖనాలు ఎరగట్లేదు. ఆయనను ప్రసన్నతను తెలుసుకోవటం లేదు. అందుకని అందరిలో ఒకడని ఇట్లా భావన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి. కాబట్టి ఆయనను బాగుగా అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథంలో ఇంకొక మాట మనకు కనపడుతుంది. 37:23 సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు అని. ఆయన మనకు అగోచరుడు అని. తండ్రి అయిన దేవుడు మనకు అగోచరుడు. తండ్రి అయిన దేవుణ్ణి బలపరచటానికి ప్రభు భూమి మీదకి వచ్చి తండ్రి మహిమను మనకు అనుగ్రహించినారని యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో పేర్కొనబడింది. అయితే ఈ తండ్రి మహిమను బయలుపరిచిన యేసుక్రీస్తుని నేడు ప్రజలు సరైన అవగాహన లేని వారుగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి మీరు సరైన అవగాహన కలిగి ఉండాలి. ఈ ఆస్తి కలిగిన వ్యక్తి సరైన అవగాహన లేనివాడుగా కనపడుతున్నాడు. ఈ రాత్రి నాతో ఫలంగా మీరు బైబిల్ ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీయండి. తీస్తే ఇందులో మీరేమని చూస్తారో చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను అన్నారు. ఆదికాండ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. రేపు ఫార్వర్డ్ అవుతుంది, వినండి. ఆయన ద్వారా ప్రపంచంలో కలిగినాయి. ఆ కుమారుని సమస్తానికి వారసునుగా నియమించినాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు నియమించింది వాస్తవమేనండి. కానీ ఈ వ్యక్తికి తీర్పరిగా ఆయన నియమించబడలేదు. ఈ వ్యక్తి ఏదైతే కోరుతున్నాడో ఆ పని చేయటానికి ఆయన నియమించబడలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34 యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదుముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నారు. 17:4 దేవా, నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద చేసి నెరవేర్చి తిని అన్నారు. చెప్పండి, ఇప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే అప్పజెప్పాడో ఆ పనే ప్రభు భూమి మీద చేసినారు. మీరు నిర్గమాకాండము 2వ అధ్యాయము 11 నుండి 14 చూసినప్పుడు మనకు మోషే జ్ఞాపకం వస్తాడు. మోషే అకస్మాత్తుగా తన ప్రజలకు తీర్పరిగా, అధికారిగా అయిపోవాలి అని అనుకున్నాడు. కాబట్టి ఒకసారి ఆ ఐగుప్తీయుడు ఎబ్రీని కొడుతుంటుంటే ఆ వ్యక్తిని కొట్టి ఇసుకలో కప్పెట్టేశాడు. తర్వాత సమయంలో ఇద్దరు ఎబ్రీలు కొట్టుకుంటున్నారు. వారి మధ్యకు విడదీయటానికి వెళ్ళాడు. మనం అన్నదమ్ములం, మనం ఇలా పోట్లాడుకోకూడదు అన్నప్పుడు మా మధ్యన నిన్ను తీర్పరిగాను, అధికారిగాను ఎవరు నియమించారు అంటే ఈ సంగతి బయలుపడుతుందని ఎరిగి మోషే చాలా భయపడి మిథ్యానారణ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభువారు తాను ఏదైతే దేవుడు చెప్పినాడో ఆ పనే చేసినారు. అందుకనే 14 చదువుతున్నాను. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టివానిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పాను. చూసారండి, మోషే తనకు ఏర్పరిచిన పని ఇంకా ఏమిటో తెలియకుండా
తానే పనిలోనికి వచ్చేసాడు. ప్రభు అయితే తనకు ఇవ్వబడిన పనిలో ఉన్నారు. ఈ సత్యమే మనం గమనించాలండి. ఈ రాత్రి మాటలు విన్న మీరు ఇంకాను అనేక సత్యాలు వినటానికి వేగురు పడండి. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ రాత్రి సమయంలో ఈ మాటలు నీ బిడ్డల హృదయంలో గుచ్చి నూరంతులుగా ఫలింపచేయమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి.